మీ డే 5 లోని ఇప్పుడు నైట్ స్టే దాల్ లేక్ లోనే బోట్ హౌస్ లో స్టే చేస్తున్నాము. రండి, బోట్ హౌస్ ఎంత అందంగా ఉందో మీకు లోపల అంత ప్రతిదీ చూపిస్తాను. ఎంత బాగుందంటే ఈ నైట్ మేము ఈ బోట్ హౌస్ లోనే ఉంటున్నాం. రండి, చూసారా ఇది అంత సిట్టింగ్ ఏరియా, మనం కూర్చొని టీవీ చూడడానికి. ఇంకా రండి, ఇక్కడ ఇక్కడ ఏవో కాశ్మీరీ వెరైటీస్ అంట, ఇక్కడ వుడ్తో చేసిన ఏవో అన్ని చూపిస్తున్నారు, హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీను. చిన్ని బోట్ కీ చైన్ కాశ్మీరీ. ఇంకా రండి, ఇంకా లోపల ఇంకా ఎలా చూపిస్తాను రండి. ఇదైతే సిట్టింగ్ రూమ్. ఇప్పుడే ఇదంతా డైనింగ్, ఫస్ట్ సిట్టింగ్ రూమ్, తర్వాత ఇదంతా డైనింగ్ రూమ్. ఇక్కడ ఇప్పుడు మనకి డిన్నర్ అన్నమాట. ఇక్కడ మంచి ఫ్రిడ్జ్ ఇచ్చారు, చాలా అంత వుడ్ హౌస్ అనమాట ఇదంతాను. ఇంకా మరి రండి లోపలికి. ఇంకా బెడ్రూమ్స్ అన్ని అలాగే చెప్పండి. కిచెన్ రూమ్ ఇక్కడ కిచెన్ రూమ్. ఇంకా లోపలికి ఎలా ఉంది చూసారా, మనకి ట్రైన్ లోనే ఎలా ఉంటుంది అలా ఉంది కదా. కానీ రండి ఇప్పుడు బెడ్రూమ్. రండి 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 రండి. బెడ్రూమ్ చాలా విశాలమైన బెడ్రూమ్, ఎంత ప్రశాంతంగా ఉంది కదా. ఇది చిల్డ్రన్ బెడ్, పెద్ద బెడ్ ఇది. ఇంకా ఇలా రండి, డ్రెస్సింగ్ టేబుల్ అసలు నమ్మరు. ఇంకా మన వాష్రూమ్ అయితే మాత్రం ఇంకా బాత్రూమ్ ఎంత నీట్ గా ఇచ్చారో కూడా అనేది, బాత్ టబ్ అంత అనమాట. ఇంకా నెక్స్ట్ అంటే ఈ బోట్ హౌస్ లోని 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే ఇది ఇంకో బెడ్. రెడీ చేసా చూసారా, ఇదైతే ఇది వెజ్, మిక్స్ వెజ్ కర్రీ. ఇది దాల్ ఫ్రై, సలాడ్, ఇంకా రోటీ, ఇంకా చికెన్. వావ్, చికెన్ కర్రీ. ఇది అయితే వావ్, కాశ్మీరీ పులావ్, కాశ్మీరీ స్పెషల్ పులావ్. డ్రై ఫ్రూట్స్. మా డిన్నర్ అయితే రెడీ అయింది. కాశ్మీరీ డిజైన్ ప్లేట్, కాశ్మీరీ జాకెట్స్. fully motivated with Kashmir designs. Shout like this for energy. ఇక్కడ 1 రూమ్ 6,500 అంటే 19,500 విత్ డిన్నర్ అన్నమాట. మనకి మంచి డిన్నర్ తో పాటు 3 రూమ్లు 19,500 ఇక్కడ చార్జ్ చేస్తున్నారు. హలో, ఈరోజు గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. మేము ఇప్పుడు బోట్ హౌస్, దాల్ లేక్ బోట్ హౌస్ లో ఉన్నాం. ఇక్కడ హెర్మస్ డిలక్స్ బోట్ హౌస్ అన్నమాట. ఇక్కడ మాకు मजदूर और शेफ, ये शेफ तो हमारे को कश्मीर पुलाव इतना अच्छे से बनाया है, बहुत अच्छे से बनाया कश्मीर पुलाव और चिकन। नूर मोहम्मद और ये भाई सब लोग इतना अच्छे कश्मीर లో మార్నింగ్ టైం లో ఉన్నాము. బోట్ హౌస్ ఓనర్ అయితే ఇతనే అన్నమాట. మంచి హాస్పిటాలిటీ, గుడ్ హాస్పిటాలిటీ, ఓనర్ ఆఫ్ దిస్ బోట్ హౌస్. బోట్ హౌస్ ఇస్ ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి లుక్ ఎంత బాగుందో. ఇదంతా ఆప్రికాట్ వుడ్ తో చేసిన డిజైన్స్ అన్నమాట. ఈ వుడ్ అంతా ఆప్రికాట్ దేవదార్, వాల్నట్. వాల్నట్ వుడ్ తో చేసిన డిజైన్స్, వుడ్ అనమాట. చూసేదాన్ని మీరు డిజైన్స్ ఎంత బాగుందో. ఈ బోట్ హౌస్ లోని మనం 1 డే అయినా స్టే చేయాలి, అంత అద్భుతంగా ఉంది. అసలు మాకైతే 2 డేస్ ఉండాలనిపించింది, కానీ ఇంకా టైం లేదు కాబట్టి ఈ రోజు మేము వెకేట్ చేస్తున్నాం. ఇంకా వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాం. కానీ లోగ్ బహుత్ అచ్చా లోగ్ హై,
भाई जैसे रिसीव किया है हमारे को, इसलिए सब लोग एक बार कश्मीर को आइए और बोट हाउस को विजिट करना है। एक भाई के साथ कश्मीर पुलाव बना के खाइए। థ్యాంక్ యూ ఫైనలీ వైజాగ్ అయితే రీచ్ అయ్యాము. మార్నింగ్ శ్రీనగర్ టు ఢిల్లీ, ఢిల్లీ టు వైజాగ్. ఇప్పుడు టైం అయితే 5:30 అలా అవుతుంది. చాలా సేఫ్ గా మేము వైజాగ్ అయితే వచ్చేసాము. కానీ చాలా లోడ్స్ ఆఫ్ మెమరీస్ తోని. కాశ్మీర్ అనేది నిజంగా ఒక అందమైన ప్రదేశం, అందరూ తప్పక చూడాల్సిన ప్రదేశం. తప్పకుండా అందరూ వెళ్ళండి. కానీ టూరిస్ట్ ప్లేస్ లో కొన్ని మోసాలు కూడా జరుగుతుంటాయి. అలాంటివి మనం కొంచెం అవేర్ తీసుకొని మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ చాలా మంచి ప్రదేశం. లైఫ్ లో ఒక్కసారైనా కాశ్మీర్ చూడాలి. మేమైతే చూసాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చూడండి. మీకు కొన్ని కాంటాక్ట్ నెంబర్లు నా డిస్క్రిప్షన్ లో పెడతాను. మీకు ఇష్టమైతే ఆ ట్రావెల్ నెంబర్స్, హోటల్ నెంబర్స్ ఉంటాయి, మీరు చూడండి. కానీ కాశ్మీర్ని ఒక్కసారైనా చూడాలి. నెక్స్ట్ ఇంకో మంచి ట్రావెల్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.